నెక్స్ట్ వచ్చి బ్యాంగిల్స్ అండి, డైలీ వేర్ బ్యాంగిల్స్ ఇవైతే నాకు ఫేవరెట్ అండి, చాలా బాగుంటాయి అన్నమాట. ఇవి గ్లాస్ టైప్ వస్తాయి, నేను ఎప్పుడు ఇవి వాడుతూ ఉంటాను. డైలీ వేర్కి చాలా బాగుంటాయి. సెట్ వచ్చి 10 రూపీస్ అలా ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి నెక్ సెట్లు కూడా ఉన్నాయి అన్నమాట. ఇక్కడ ఇందాకలో ఒక షాప్ చూపించాను కదా, ఇది సెకండ్ షాప్. ఇక్కడ చూడండి ఇవన్నీ జత వచ్చేసి మొత్తం 10 రూపాయలే ఉంటాయి అన్నమాట. స్టన్స్ చాలా బాగున్నాయి కదా. మీకు వీటిలో ఏది నచ్చిందో కామెంట్ చేయండి తప్పకుండా. అలాగే వీడియో ఎలా ఉందో కూడా ఇప్పటివరకు కామెంట్ చేయండి. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఇవి వచ్చేసి రింగ్స్ అండి, అన్ని పెద్ద పెద్దగా ఉన్నాయి కదా రింగ్స్. చూడండి ఎన్ని వెరైటీస్ ఆఫ్ రింగ్స్ ఉన్నాయో. భయ్యా ఈ రింగ్స్కి ఎట్లా భయ్యా? మొత్తం 40 రూపాయల రేంజ్ ఉంటా. బాగున్నాయి కదా, పార్టీ వేర్కి కూడా చాలా బాగుంటాయండి అన్ని. గాయ్స్ దీనికి ముందే ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను, దాని కంటిన్యూషనే ఈ వీడియో. పార్ట్ 1 అనేది ఎవరు చూడకపోతే దాని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా వెళ్ళి పార్ట్ 1 అయితే చూడండి. పార్ట్ 1 కంటిన్యూషనే ఈ వీడియో అనమాట. ఇవన్నీ ఇయర్ రింగ్స్ చూడండి ఎన్ని రకాలు ఉన్నాయి. వచ్చి బ్యాంగిల్స్ అండి, బ్యాంగిల్స్ కూడా చాలా బాగున్నాయి. వచ్చేసి 50 రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంటుంది అనమాట, ఇంకా 50 నుంచి అబవ్ అనమాట. ఇవి చూడండి ఇవి ఎంత బాగున్నాయి కనిపిస్తున్నాయి, చాలా బాగున్నాయి కదా భయ్యా. ఈ ప్రైస్ కిतना? 150. బాగున్నాయి కదా, నేను తీసుకుంటానండి ఇవి. ఇవైతే నాకు చాలా బాగా నచ్చినాయి. సో ఇవైతే 26 में है क्या? 26 తీసినా. ఈ సెట్ అయితే నేను తీసుకుంటున్నాను, నాకు బాగా నచ్చినాయి. 26 ఏనా? 26 है वो. एक बार निकाल लो ना. చూడండి ఎంత బాగున్నాయో, ముద్దుగా ఉన్నాయి భలే. 150 है क्या? फिक्स्ड है क्या? नहीं कम नहीं आता है ना. ఫిక్స్డ్ రేట్ అంటండి 150 రూపాయలు, కానీ వర్తబుల్ బాగున్నాయి. సరిపోయింది కరెక్ట్గా, చాలా బాగున్నాయండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే సాక్స్లు, డైలీ వేర్ చెప్పులు, అంటే ఇంట్లో వాడుకునే చెప్పులు అవన్నీ ఉంటాయి అన్నమాట. చూడండి వింటర్ వేర్ ఉంటాయి, సాక్స్లు అన్ని రకాల సాక్స్లు ఉంటాయి అన్నమాట. మొత్తం వింటర్ వేర్ కలెక్షన్ ఉంటుంది ఇక్కడ.
ఇక్కడ వచ్చేసి చెప్పుల షాప్ అండి. ఈ చెప్పుల షాప్ ఏంటంటే నేనున్న ఈ 5 ఇయర్స్లో దాదాపు ఇక్కడే చాలా వరకు చెప్పులు ఇక్కడే తీసుకున్నాను. కనీసం మ్యాక్సిమం 5 to 6 జతలు అయితే ఇక్కడే తీసుకున్నాను అనమాట. ఆ తాత ఏంటంటే నేనున్న ఈ 4-5 సంవత్సరాల్లో ఆయనే ఉంటాడు ఇక్కడ. మధ్య మధ్యలో వాళ్ళ అబ్బాయి వస్తూ ఉంటాడు అనమాట. ఆయన ఎలా ఉంటుందంటే ఫస్ట్ అయితే బేరం బాగానే ఉంటుంది, అసలు తగ్గించడం అనమాట. ఇప్పుడు 250 చెప్తాడు, నేనేమో 200 అడుగుతాను. అస్సలు ఒక 10 minutes అయితే మా ఇద్దరి మధ్య ఆ 250-200 అలానే జరుగుతూ ఉంటుంది. ఇంకా లాస్ట్కి వచ్చేసరికి ఇంకా నాకు వద్దని చెప్పేసి నేను వెనక్కి అయితే రాబోతుంటే ఇంకా అప్పుడు పిలిచి 200కే ఇస్తాడనమాట. ఆయన స్పెషాలిటీ అది. ముందైతే అడిగించుకుంటాడు, తర్వాత వద్దు అనేసరికి అప్పుడు ఆయనే మన దారికి వచ్చేసి అప్పుడు ఆ రేటుకే ఇస్తాడనమాట. సో కానీ చెప్పుల వెరైటీస్ కానీ అన్నీ చాలా బాగుంటాయండి. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా బాగుంటాయి. ఎక్కువ షూ మోడల్స్ అయితే ఉంటాయండి ఇక్కడ. అన్నీ డైలీ వేర్ దగ్గర నుంచి మొత్తం ఫ్యాషన్ కానీ ట్రెడిషనల్గా కానీ మొత్తం పార్టీ వేర్ కానీ అన్ని రకాల చెప్పులు అనేవి ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. చాలా వరకు బాగానే ఉంటాయి. క్వాలిటీ అయితే మరీ హై అని చెప్పలేను, మరీ లో అని చెప్పలేను, మీడియంగా బాగుంటాయి అన్నమాట. ఇక్కడ వచ్చేసి ఏంటంటే పూజ సామాన్లు దొరుకుతాయి. ఇది షాప్ చూసారండి, ఇది కాటన్. ఇదేంటి ఆయన అడిగితే ఖాదీ కాటన్ అని చెప్పాడండి. ఇక్కడైతే నేను ఒకసారి ఒక టాప్ తీసుకున్నాను, నాకైతే అస్సలు నచ్చలేదండి. ఇది ఖాదీ కాటను. ఎందుకంటే ఈ కాటన్ అయితే నాకు అస్సలు నచ్చలేదండి. ఈ ఫ్యాబ్రిక్ ఏంటంటే ఒంటి మీద వేసుకున్నా కూడా నాకు అంత కంఫర్టబుల్గా అనిపించలేదు. నాకు అసలుకి ఇన్ని టాప్స్ వేసుకున్నా కూడా అసలు నాకు నచ్చని క్లాత్ ఏంటంటే ఇదేనండి. జీవితంలో ఇలాంటి క్లాత్ మళ్ళీ కొనకూడదని అప్పుడే డిసైడ్ అయిపోయాను నేను. అస్సలు బాగాలేదు ఈ క్లాత్ అయితే. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి పూజ సామాన్లు, అలాగే దేవుడు చిన్న చిన్న విగ్రహాలు, శివలింగాలు, అలాగే ఈ తాబేలు బొమ్మలు ఇవన్నీ ఉన్నాయన్నమాట. శివలింగాలు అవన్నీ ముద్దు ముద్దుగా చాలా బాగున్నాయండి. ఇక్కడ ఏంటంటే రుద్రాక్షలు పెట్టారు కానీ అవి నిజమైనవా లేకపోతే ఫేక్ అనేది తెలీదు, కానీ కొన్ని అయితే ఉన్నాయి. ఈ షాప్లో ఏంటంటే నేను వచ్చిన ప్రతిసారి ఖాళీగానే ఉంటుందండి. ఇక ఇక్కడ వచ్చేసేసరికి బొమ్మలండి. ఇక్కడ బొమ్మలు తీసుకోవటం కంటే బయట తీసుకోవటమే చాలా బెటరు. ఎందుకంటే ఇక్కడ ఏ చిన్న బొమ్మ అడిగినా కానీ చాలా కాస్ట్ చెప్తారనమాట. మనకి డీమార్ట్లోనే మంచిగా దొరుకుతాయి. ఇక్కడ ఒక 150 చెప్పేది మనకి డీమార్ట్లో 99 రూపీస్కే దొరుకుతుంది అనమాట. అంత కాస్ట్ అయితే చెప్తారు. గైస్ ఈ స్కేల్ చూసారా? ఈ స్కేల్ అయితే 90s కిడ్స్కి అయితే బాగా తెలుస్తుంది. ఎందుకంటే ఇది నేను చిన్నప్పుడు బాగా ఆడుకునేదాన్ని. మీలో ఎవరైనా ఈ స్కేల్తో ఆడుకున్నారా లేదనేది కామెంట్ అయితే చేయండి.
ఇదైతే ఇంతటితో ముగిస్తున్నాను. ఈ కిచెన్ ఐటమ్స్ని ఇంకో పార్ట్గా పెడతాను, పార్ట్ 3లో పెడతాను. ఖచ్చితంగా చూడండి, ఎందుకంటే ఇప్పటికే లెంత్ ఎక్కువైపోయింది కదా. సో అందుకని ఈ కిచెన్ పార్ట్ వరకు నేను మళ్ళీ ఇంకో పార్ట్ పెడతాను అనమాట. సో ఇప్పటి వరకు మన వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు మన వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పార్ట్ 1 వీడియో ఎవరైనా చూడనట్లయితే నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి, తప్పకుండా వెళ్ళి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. మళ్ళీ పార్ట్ 3లో కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.